భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 14వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజాజ్ఞచే సుమంత్రుడు రాముని కొనివచ్చుటకై వెడలుట అనే కథగా వింటారు. పుత్రశోకంతో బాధపడుతూ సంజ్ఞ లేక నేలపై పడి దొర్లుచున్న ఆ దశరథునితో ఆ పాపాత్మురాలు ఇట్లా పలికింది. ఏమిటిది? నాకిచ్చిన ప్రతిజ్ఞ వినగానే ఏదో మహాపాపం చేసిన వాడు వలె దుఃఖిస్తూ నేల మీద పడున్నావు. నీవు మర్యాద పాటించు. ధర్మవేత్తలైన జనులు సత్యమే ధర్మమని అంటారు కదా. నేను కూడా ఆ సత్యాన్ని ఆశ్రయించి నిన్ను ధర్మాన్ని గూర్చి ప్రేరేపిస్తున్నాను. రాజా, శైబ్య మహారాజు తన దేహాన్ని డేగకు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చి ఉత్తమ లోకాలు పొందాడు. తేజస్థాలి అయిన అలర్కుడు వేద పారాంగతుడైన బ్రాహ్మణుడు కోరగా వచ్చి నిస్సంకోచంగా తన నేత్రాలు పెకిలించి ఇచ్చివేశాడు. సముద్రుడు కూడా సత్యాన్ని అనుసరిస్తూ వృద్ధి సమయాలలో కూడా తన అతి స్వల్పమైన సరిహద్దుగా ఉన్న చెలియలి కట్ట దాటడం లేదు. సత్యం అనే ఒక్క పదం బ్రహ్మరూపం. ధర్మము సత్యం మీదే ఆధారపడి ఉంది. సత్యమే అక్షయ వేదాలు. సత్యం ద్వారానే పరమపదాన్ని చేరగలుగుతారు. ఓ పురుషశ్రేష్ఠ, నీ బుద్ధి ధర్మం మీదనే స్థిరంగా నిలిచి ఉన్న పక్షంలో సత్యాన్ని పాటించు. నా వరాలు సఫలం అయ్యేటట్లు చెయ్యి. ఆ వరాలిచ్చిన వాడువు నువ్వే కదా. నీవు నీ ధర్మాన్ని నిలుపుకోవాలి. నేను కూడా ప్రేరేపిస్తున్నాను. ఈ 2 కారణముల చేత రాముని అడవులకి పంపించు. 3 సార్లు చెబుతున్నాను. రాముని అడవికి పంపు, రాముని అడవికి పంపు, రాముని అడవికి పంపు. ఆర్య, నీవు మన ఒప్పందం ప్రకారం చేయకపోయినచో నన్ను విడిచిపెట్టినట్లే. అందుచేత నీ ఎదుటనే ప్రాణాలు విడిస్తాను అన్నది. ఏమాత్రం జంకు గొంకు లేకుండా కైకేయి ఈ విధంగా నిర్బంధించడంతో దశరథుడు ఇంద్రుడు వామనుని ద్వారా ప్రయోగించిన ధర్మపాశాన్ని బలిచక్రవర్తి విడిపించుకోలేకపోయాడు. కాడికి చక్రానికి మధ్య పడి నలిగిపోతున్న ఎద్దు వలె దశరథునికి హృదయం తిరిగిపోయింది. ముఖం పాలిపోయింది. దశరథుడు వ్యాకులంగా ఉన్న నేత్రాలతో ఏమీ చూడలేకపోయాడు. అట్టి స్థితిలో అతి కష్టంగా ధైర్యంతో నిలద్రొక్కుని కైకేయితో ఈ విధంగా అన్నాడు. ఓ పాపాత్మురాలా, అగ్నిసాక్షిగా మంత్ర సంస్కృతమైన నీ హస్తాన్ని గ్రహించాను. ఆ హస్తమును, నీకు నా వలన పుట్టిన కుమారుని, నిన్ను కూడా విడిచివేస్తాను. రాత్రి గడిచిపోయి సూర్యోదయం కానున్నది. ఇంతకు పూర్వమే సిద్ధం చేసిన అభిషేక సంభారాలతో రామునికి అభిషేకం చెయ్యమని వశిష్ఠాది గురువులు నన్ను తప్పక తొందర పెడతారు. నీవు రామాభిషేకానికి విఘ్నం కలిగించే పక్షంలో నీవు గాని నీ కుమారుడు గాని నాకు ఉదక క్రియలు చేయవద్దు. నేను మరణించిన పిమ్మట రాముడే నాకు ఉదక క్రియలు చేయాలి. పూర్వం అంత ఆనందంతో ఉన్న జనాన్ని చూసిన నేను ఇప్పుడు ఆ జనమే సంతోషం లేక ఆనందం నశించి తలలు వంచి దుఃఖిస్తుండగా చూడలేను. ఆ మహాత్ముడైన దశరథుడు ఆమెతో ఇట్లు మాట్లాడుతూ ఉండగానే చంద్ర నక్షత్రాలతో ప్రకాశిస్తూ పవిత్రమైన రాత్రి తెల్లవారింది. పాపమైన ప్రవృత్తి కలది, మాటలు నేర్చినది అయిన కైకేయి కోపావిష్టురాలై రాజుతో మరల పరుషంగా, రాజా, విషమ వలె తీవ్ర బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఏమిటిది? ఇంక ఆలస్యం చేయకుండా నీ పుత్రుడైన రాముని ఇక్కడికి రప్పించు. నా కుమారునికి రాజ్యం ఇచ్చి రాముని వనవాసానికి పంపి నాకు శత్రులెవరూ లేకుండా చేసినట్లయితే కృతకృత్యుడవు అవుతావు అని అన్నది. కొరడాతో గట్టిగా కొట్టిన ఉత్తమ జాత్యాశ్వము వలె ఆ రాజు ఆ విధంగా మాటలచే పొడవబడ్డవాడై కైకేయితో, ధర్మపాశానికి కట్టుబడిపోయాను. నా బుద్ధి కూడా పనిచేయడం లేదు. ధర్మాత్ముడు, నా ప్రియ జ్యేష్ఠకుమారుడు అయిన రాముని చూడగోరుతున్నాను అన్నాడు. తెల్లవారి సూర్యుడు ఉదయించాడు. పుణ్య నక్షత్రంతో కూడిన శుభముహూర్తం సమీపిస్తోంది. అప్పుడు సద్గుణ సంపన్నుడైన వశిష్ఠుడు శిష్య పరివృతుడై అభిషేక సంభారాలతో అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్యలోని వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లి ఉన్నాయి. దానిని అందమైన పతాకల చేత అలంకరించారు. అనేకమైన రంగురంగుల పువ్వులు చల్లారు. అనేక విధాలైన మాలికలు కట్టారు. అక్కడ మనుష్యులందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. దుకాణాలు, బజారులో కూడా వివిధ వస్తువులతో సమృద్ధాలుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మహోత్సవాలు జరుగుతున్నాయి.
ప్రజలందరూ రాముని కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నలుమూలల చందన సువాసనలు, అగరు ధూపాలు వ్యాపిస్తున్నాయి. సాక్షాత్తు దేవేంద్రుని నగరమైన అమరావతి వలె ఉన్నది. అట్టి నగరంలో ప్రవేశించిన వశిష్ఠుడు కొంత దూరంలో శ్రేష్టమైన రాజాంతఃపురాన్ని చూశాడు. అక్కడ ఎందరో ద్విజులు గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. పట్టణాల జనులు, గ్రామాల నుంచి వచ్చిన జనులు కిక్కిరిసి ఉన్నారు. యజ్ఞవేత్తలు, సవార్హులు అయిన ఉత్తమ ద్విజులు వచ్చి ఉన్నారు. మహర్షి అయిన ఆ వశిష్ఠుడు ఆ అంతఃపురం చూసి చాలా సంతోషించి అక్కడ ఉన్న జనాన్ని దాటి వెళ్లి లోపలికి ప్రవేశించాడు. అంతలో రాజద్వారం నుండి బయటికి వస్తున్న రాజసచివుడు, చూడగానే ఆనందం కలిగించేవాడు అయిన సుమంత్రుడనే సారథి వశిష్ఠమునికి కనబడ్డాడు. వశిష్ఠుడు పండితుడైన సుమంత్రునితో, నేను వచ్చినట్లుగా రాజుతో శీఘ్రంగా వెళ్ళి చెప్పు. గంగాజలం నింపిన కలశాలు, సముద్ర జలాలతో బంగారు కలశలు, ఉదుంబర దారువుతో చేసిన భద్రపీఠము అభిషేకం కొరకు వచ్చి ఉన్నాయి. అన్ని ధాన్యాలు, గంధాలు, వివిధ రత్నాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, అందమైన 80 కన్యలు, మదించిన ఏనుగు, 4 గుర్రాలు కట్టి అందంగా ఉన్న రథము, ఖడ్గము, ఉత్తమమైన ధనుస్సు, పల్లకి, చంద్ర సదృశమైన ఛత్రము, తెల్లని వింజామరలు, బంగారు పాత్ర, బంగారు పగ్గాలతో కట్టబడినది, పెద్ద మూపురము కలది అయిన తెల్లని ఎద్దు, అందమైన జూలు కలది, 4 పెద్దదంతాలు గలది, మంచి బలం గలది అయిన శ్రేష్టమైన గుర్రము, సింహాసనము, వ్యాఘ్ర చర్మము, ప్రజ్వలించుచున్న అగ్ని, సకల వాద్య సమూహాలు, వేశ్యలు, అలంకరించుకున్న స్త్రీలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, గోవులు, పవిత్రమైన మృగాలు, పక్షులు, శ్రేష్ఠులైన నాగరికులు, గ్రామీణులు, వివిధ శిల్పి గణాలు, వర్తకులు, ఇంకనూ ఎంతోమంది ప్రియంగా మాట్లాడే జనులు, రాజులు రామాభిషేకం కోసమై వచ్చి ఉన్నారు. సూర్యోదయం అయిన వెంటనే పుణ్యమైన నక్షత్రమునందు రామునికి పట్టాభిషేకం చేయుటకై మహారాజును తొందరపెట్టు అని ఆదేశించాడు. వశిష్ఠుని మాటలు విని సుమంత్రుడు ఆ రాజశ్రేష్ఠుని స్తుతిస్తూ అంతఃపురంలో ప్రవేశించాడు. అందరికంటే ముందుగా వచ్చినవాడు వృద్ధుడు, రాజప్రియుడు అయిన సుమంత్రుని ద్వారపాలకులు అడ్డుపెట్టలేదు. రాజు దగ్గరకు వెళ్లిన సుమంత్రుడు అక్కడున్న పరిస్థితి తెలియక ఆనందకరమైన మాటలతో స్తుతించడం ప్రారంభించాడు. సారథి అయిన సుమంత్రుడు రాజాంతఃపురంలో రాజుకు నమస్కరిస్తూ కాలానుగుణంగా ఈ విధంగా స్తుతించాడు. సహజమైన ఆనందంతో నిండిన నీవు సూర్యోదయ సమయంలో తేజస్థాలి అయిన సముద్రుడు ఆనందించినట్లు సంతోషభరితమైన మనస్సుతో ఆనందించు. ఇట్టి ప్రాతకాలమునందే మాతలి దేవేంద్రుని స్తుతించాడు. ఇంద్రుడు సకల దానవులను జయించాడు. నేను కూడా నిన్ను అట్లే మేల్కొలుపుతున్నాను. వేదాలు, వాటి అంగవిద్యలు తనంతట తానే పుట్టినవాడు ప్రభువు అయిన బ్రహ్మదేవుని మేల్కొల్పినట్లు నేను నిన్ను మేల్కొల్పుతున్నాను. సూర్యచంద్రులు సమస్త ప్రాణులను ధరించినది, మంగళకరమైనది అయిన పృథ్వీని మేలుకొలిపినట్లు నిన్ను మేలుకొలుపుతున్నాను మహారాజా. ఉత్సవానుగణమై మంగళవేషం ధరించి ప్రకాశిస్తున్న శరీరంతో మేరు పర్వతం నుంచి సూర్యుడు లేచినట్లు వెంటనే లెమ్ము. సోమ సూర్యులు, శివ కుబేరులు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు సర్వోన్నతిని ఇచ్చెదరుగాక. పూజ్యమైన రాత్రి గడిచిపోయింది. ఎంతవరకు జరిగిన పనులు తెలుసుకుని ఇటుపై చేయదగిన పనులు చెయ్యి. రామాభిషేకానికి కావలసినంతయు సిద్ధం చేయబడింది. పూజ్యుడైన వశిష్ఠుడు బ్రాహ్మణ సమేతుడై పౌరులు, జానపదులు, వర్తకులు నమస్కరిస్తుండగా ద్వారం వద్ద వేచి ఉన్నాడు. రామాభిషేకాన్ని గూర్చి శీఘ్రంగా ఆజ్ఞ ఇమ్ము. రాజు లేని రాజ్యం, పాలకుడు లేని పశువు వలె, నాయకుడు లేని సేన వలె, చంద్రుడు లేని రాత్రి వలె, వృషభం లేని గోవుల వలె అయిపోతుంది గదా. మంచి అర్థం కలది, బ్రతిమాలుతున్నట్లు ఉన్నది అయిన సుమంత్రుని మాట విని దశరథుడు ఇంకనూ శోకాక్రాంతుడయ్యాడు. దశరథుడు కుమారుని గూర్చి ఆలోచనతో సంతోషం సన్నగిలి దుఃఖం చేత ఎర్రనైన నేత్రాలతో ఆ సూతుని వైపు చూసి, నీ మాటలతో ఇంకనూ నా మర్మాలు ఛేదిస్తున్నావు అని పలికాడు. దీనుడైన ఆ దశరథును చూసి కరుణాభరితమైన అతని మాటలు వినగానే సుమంత్రుడు అంజలి ఘటించి ఆ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా జరిగాడు. దైన్యవశము చేత దశరథుడు స్వయంగా ఏమీ ప్రత్యుత్తరం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆలోచనలలో సమర్థురాలైన కైకేయి సుమంత్రునితో, సుమంత్ర, రామునికి రాజ్యాభిషేకం జరుగుననే ఆనందావేశంతో రాజు రాత్రి అంతా నిద్రలేక అలిసిపోయి ఇప్పుడు నిద్రపోతున్నాడు. అందుచేత నీవు శీఘ్రంగా వెళ్ళి రాముని తీసుకురా, నీకు మంగళమగుగాక. ఈ విషయంలో ఏమీ ఆలోచించవలసిన పని లేదు అన్నది. అతడు ఇంకా మంగళకార్యం జరగనున్నది అని మనసులో అనుకుంటూ ఆనందించి సంతోషిస్తూ ధర్మాత్ముడైన రాముడు అభిషేకార్థం
ఇచ్చటికి తప్పక రానున్నాడు అని అనుకుంటూ మహాబాహువైన రాముని చూడవలెను అనే కోరికతో బయలుదేరాడు. సాగరంలోని లోతైన ప్రదేశంతో సమానమైన అంతఃపురం నుండి బయటికి వచ్చిన సుమంత్రుడు ఎదుట జనంతో కిక్కిరిసి ఉన్న ద్వారాన్ని చూశాడు. అతడు ద్వారం సమీపించి అప్పటికే వేచి ఉన్న రాజులను, మహాధనవంతులైన వివిధ శ్రేణులకు చెందిన పౌరులను చూశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 14వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాజాజ్ఞచే సుమంత్రుడు రాముని కొనివచ్చుటకై వెడలుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 15వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రాముని పిలుచుకుని వచ్చుటకు అతని గృహమునకు ఏగుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.